తెలంగాణలో ఈ నెల 24న అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న ఆటో స్కూల్ వ్యాన్ బంద్ మద్దతుకు హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. బీఆర్టీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య ఆధ్వర్యంలో ఈసీఐఎల్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి మల్లాపూర్ శివ హోటల్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగనుంది. సుమారు 300 ఆటోలతో 500 మంది ఆటో డ్రైవర్లు ర్యాలీలో పాల్గొనున్నారు. ఆటో మోటార్ రవాణా కార్మికుల నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మారయ్య డిమాండ్ చేశారు. ఇవి వాహనాలను ఆర్టీసీకి అనుసంధానం చేయడం ద్వారా ఆటో కార్మికుల జీవో సాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఆటో రవాణా రంగంపై అన్ని వర్గాల ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మన కేబుల్ చౌరస్తా నుండి మల్లాపూర్ శివ హోటల్ వరకు బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామంజనేయులు వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆగస్టు 24వ తేదీన ఆటో స్కూల్ వ్యాన్ క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 24న నిర్వహిస్తున్నటువంటి నిర్వహిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ర్యాలీలు తీయాలని చెప్పి మేము జేఏసీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ కాలేజీ పిల్లల పేరెంట్స్ కు, జిల్లాలలో ఉన్నటువంటి స్కూల్ వ్యాన్ పిల్లలకు పేరెంట్స్ కు మేము ప్రత్యేకించి స్కూల్ వ్యాన్ డ్రైవర్ల తరఫున జేఏసీ చైర్మన్ గా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సహకరించండి. మా పోరాటం, మా హక్కుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఈ రేవంత్ రెడ్డి నిలువున మోసం చేసిండు. ఆటో మోటార్ రవాణా కార్మికులను మోసం చేసిండు. సంక్షేమ బోర్డు ఇస్తాను ఇయ్యలేదు, 12,000 ఇస్తాను ఇయ్యలేదు. ఇంకా ఉన్న హామీలు తీసేసి మమ్మల్ని రోడ్డుకి ఇచ్చింది. కాబట్టి ఈ సమ్మె అనివార్యమైన తప్పని పరిస్థితిలో మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పోతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జియో నంబర్ 97 పై నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు పిలుపుతో విద్యార్థి యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులను మళ్లీ ఇంటర్ చదివి ఎంసెట్ రాయాలని చెప్పడం విద్యార్థుల విలువైన సమయాన్ని, ఉన్నత విద్యా అవకాశాలను దెబ్బతీసే నిర్ణయమని ఆందోళనకారులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జియో నంబర్ 97ను బేషరతుగా రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 97 జీవోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ జీవోను వెంటనే రద్దు చేయకపోతే పాలిటెక్నికల్ చదివే విద్యార్థులకి అందరికీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పాలిటెక్నికల్ గల విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలకు పనికిరాని పరిస్థితిలో ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి రేగా కాంతారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు, మచ్చ నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈ రోజున ఇక్కడ పాలిటెక్నికల్ కాలేజీ లేకపోయినా గానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా చేయాలని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ 97 అనే జీవోని చాలా దారుణమైనది. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే ఈ జీవోని రద్దు చేయాలని, ఈ నల్ల జీవో వెంటనే రద్దు చేసేదాకా కూడా మా పోరాటం ఆగదని, ఈ వద్దు ఈ 97 జీవోని విద్యార్థులందరూ కూడా మొత్తుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించి ఈ జీవో అమలు చేయాల్సిందని పట్టుబట్టడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే 6 గ్యారంటీలు, 420 హామీలను ఇచ్చి ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ గా చేయలేదు. అలానే మళ్ళీ కొత్తది ఇంకో కార్యక్రమం తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఎంతో మంది, కొన్ని వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగంతోనే వచ్చినాయి తెలంగాణను. అదే విద్యార్థులు మళ్ళా బలిత్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క చావునే కోరుకున్న ఈ ప్రభుత్వం వెంటనే నశించాలని, విద్యార్థులు ఎక్కడ బాగుంటే అక్కడే జీవనోపాధి కల్పిద్ది, వాళ్ళ యొక్క ఉన్నత స్థితికి వెళ్తారు అనేది తెలియజేయాల్సిన
అవసరం ఎంతైనా ఈ ప్రభుత్వానికి ఉంది. బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ 97 అనే జీవోని చాలా దారుణమైనది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ఈ జీవోని రద్దు చేయాలని, ఈ నల్ల జీవో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును చాలా దెబ్బతీసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ని వెంటనే రద్దు చేయాలనేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పాలిటెక్నిక్ విద్య అనేది వేలాది మంది పేద నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుని ఒక మంచి బాటలు వేసే విద్య. ఇది ఎంతో కష్టపడి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఈ ఏకపక్ష నిర్ణయం అనేది, కాంగ్రెస్ నిర్ణయం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తును చెలగాటమాడితే చూస్తూ ఊరుకునేది లేదు. మేము విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల హక్కుల కోసం మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాటంలో ముందుంటుందనేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మా స్పష్టమైన డిమాండ్ ఒకటే, జీవో 97ని వెంటనే రద్దు చేయాలా, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలా, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలా. ఇది ఏ పార్టీకి సంబంధించిన సమస్య కాదు, ఇది వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అనేది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి జీవో 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, తీసుకోకపోతే విద్యార్థుల పక్షాన